అడవిలో పెద్ద సింహం రాజులా ఉండేది. తన శక్తిమీద చాలా గర్వపడేది. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుండగా చిన్న ఎలుక పొరపాటున దానిమీద పరిగెత్తింది. సింహం కోపంతో లేచి ఎలుకను ప్రత్తుకుంది. ఎలుక భయంతో, దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. సింహం నవ్వింది. నువ్వా నాకు సహాయం చేస్తావా అని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులకు వేటగాళ్లు అడవికి వచ్చారు. సింహం వలలో చిక్కింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే చిన్న ఎలుక వచ్చింది. వలని నెమ్మదిగా కొరికి తెంచేసింది. సింహం స్వేచ్ఛ పొందింది. సింహం తన తప్పు తెలుసుకొని, నిన్ను తక్కువగా చూశాను, నన్ను క్షమించు మిత్రమా అని చెప్పింది. ఈ కథలో నీతేంటంటే, ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. పిల్లలు, ఈ కథ నచ్చిందా?